తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపట్ల శివరామకృష్ణ మాట్లాడుతూ, ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించి కూడు, గూడు, గుడ్డ నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించి తెలుగుదేశం పార్టీని ప్రారంభించి 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టి పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలను రూపొందించి తెలుగువారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. పేద కుటుంబాల జీవనానికి కిలో ₹2కే బియ్యం అందించి వృద్ధాప్య పెన్షన్లు, ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని అన్నారు. అటువంటి మహనీయుడి ఆశయాలను ఆచరిస్తూ తెలుగు ప్రజలు అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాయన రామకృష్ణ, కొవ్వూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒట్టికూటి వెంకటేశ్వరరావు, కొవ్వూరు మండల పరిషత్ అధ్యక్షులు కాకర్ల నారాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమాక జయరాజు, రాజాన శ్రీనివాస్, మద్దుల సత్యనారాయణ, కేవీకే రంగారావు, బీసీ నాయకులు కాగిత రఘు, అర్జెల్లి రామకృష్ణ, పాలడుగుల లక్ష్మణరావు, నారం శ్రీనివాసరావు, మద్దుకూరి వెంకటేశ్వరరావు, మారిశెట్టి సతీష్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మరి నందమూరి తారక రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో తెలుగు జాతి యొక్క గౌరవాన్ని కాపాడడం గురించి మరి వేళ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందడానికి వారి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన రాజకీయ చైతన్యాన్ని కలిగించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. 1983 తెలుగుదేశం పార్టీ పెట్టకముందు మరి కేవలం ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంలోనే వచ్చి ప్రజలు కనపడడం జరిగేది. కానీ మరి నందమూరి తారక రామారావు గారు ఆ సిస్టమ్ కాదు, రాజకీయ చైతన్యం రావాలి, అందరిలోనూ రావాలి, ఓటర్లు అందరికీ కూడా మనం తెలివిగా చూసుకుని ఓటు వేయాలి, మనకి ఎవరైతే ఎమ్మెల్యేలు మన దగ్గరికి వచ్చి మన పనులు మన అవసరాలను తీరుతారో వాళ్ళకే ఓటు వేయాలి, కానీ ఏసీ రూముల్లో కూర్చుని మరి ఎలక్షన్ టైంలో వచ్చి ఓటు అడిగిన వాళ్ళకి కాదు అని ఒక రాజకీయ చైతన్యాన్ని మరి చెప్పిన వ్యక్తి మన ఎన్టీ రామారావు. అదేవిధంగా ఆయన అనేక సంస్కరణలు మరి పెట్టడం జరిగింది. ఇల్లు, కూడు, మరి గుడ్డ అనేటువంటి నినాదంతో అందరికీ కూడా మరి పక్కా ఇల్లు కావాలనేటువంటిది పెట్టడం ఒక ఎన్టీ రామారావు టైంలోనే జరిగింది. అంతకుముందు కేవలం ఒక స్థలాలు ఇచ్చేసి వదిలేసేవారు. ఈయన వచ్చిన తర్వాత పక్కా ఇళ్ళన్నీ నిర్మించడం మరి చాలా మంచిది. అదేవిధంగా కిలో ₹2 బియ్యం మరి ప్రవేశపెట్టింది మన తెలుగు జాతిలో మన ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా మరి స్త్రీలకి సమాన హక్కు అనేటువంటిది మరి ఇచ్చింది మన ఎన్టీ రామారావు గారు. మరి ఆయన చేసిన సంస్కరణలు బట్టి మరి వాళ్ళ ప్రతి స్టేటు కూడా మరి అదే కేంద్ర ప్రభుత్వం కూడా స్త్రీలకు సమాన హక్కు అనేటువంటిది పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో సంస్కరణలు ఆయన పెట్టడం జరిగింది. ఆయన ఆశయాల్ని మరి మనం ఎవరికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, తెలుగువారి అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద ఆయన ఈ పార్టీని మరి స్థాపించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయంతో మరి వాళ్ళు వస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి వేళ మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేసేయడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈవేళ హైదరాబాద్లో మరి దేశం మొత్తం మీద హైదరాబాద్కి ఒక పేరు వచ్చేలాగా మరి వేళ మరి ఆ రాష్ట్రానికి మరి ఆదాయం పెరిగే విధంగా సాఫ్ట్వేర్ని మరి కంపెనీలన్నింటినీ కూడా ఆహ్వానించడం, అదే విధంగా మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి
తారకాణం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం యొక్క ఆశయాలను 100% కూడా మరి ఎదరికి తీసుకెళ్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ మరి పోలవరాన్ని చేయడం, డెవలప్ చేయడం ద్వారా, పోలవరాన్ని నిర్మించడం ద్వారా మన ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, మంచి జరుగుద్ది, ప్రజలందరికీ కూడా ఆర్థికంగా పుష్టి వస్తుంది అనేటువంటి ఉద్దేశం మీద దానికి పోలవరాన్ని మరి నిర్మించడానికి కృషి చేయడం జరిగింది. 72% కృషి చేసి మరి 14-19లో 72% వరకు మరి పోలవరాన్ని మరి నిర్మించడం జరిగింది. అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేసి ఈ దేశంలో ఒక మంచి రాజధాని ఉండాలి మనకు అనేటువంటి ఉద్దేశంతో కాంక్షతోటి చేయడం, అదేవిధంగా మరి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా ఆహ్వానించి సంవత్సరం నెలకొల్పాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన మరి నడవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు జగన్ గారి యొక్క ప్రలోభ మాటలకు నమ్మి మరి మోసపోయి మరి ఓట్లు వేయడం జరిగింది. మరి 1924 సంవత్సరంలో మరి వారి యొక్క మోసాలకే మరి అంతు లేకుండా పోయింది. రాక్షస పాలన మరి వారు కొనసాగించడం జరిగింది. వీళ్ళ ఎప్పుడు పోతాడా బాబు అనేటువంటి ప్రజలు ఎదురు చూసి మరి 24లో మరి కూటమి ప్రభుత్వానికి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి 11 స్థానాలతో సరిపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇక్కడే కాదు మరి సెంట్రల్ లెవెల్లో కూడా మరి అధికారాన్ని మన తెలుగుదేశం పార్టీకి మరి రావడం చాలా అదృష్టదాయకం. అదేవిధంగా మరి వాళ్ళ అదే ఆశయాలు కొనసాగించాలన్న పట్టుదలతోటి సూపర్ 6 పథకాలని మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. మీరు వాళ్ళ తెలుసు మరి ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారంటే మొత్తం రాష్ట్రంలో, మొత్తం దేశంలో కూడా ఎవరికి కూడా 4,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. అది ఒక ప్రవేశపెట్టింది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం, అది ఎవరూ చేయలేరు. మరి ఆయన చాలా చక్కగా చేస్తాడు. అదేవిధంగా మరి అమ్మఒడి పథకాన్ని రేపు జూన్ నెల నుంచి ఇస్తానన్నారు. మరి అదేవిధంగా రైతులకు కూడా మరి ఆయన ఇస్తాన్న 20,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఆగస్టు నుంచి మరి ఇస్తానంటాం. అలాగా అనేక స్కీమ్స్ ని ఆయన మరి మరి రూపొందించడం, అది ప్రజలకి ఆదాయాన్ని పెంచే విధంగా ఏ విధంగా అయితే ఆదాయం పెరుగుద్ది అనేటువంటి చూసుకుని ఆయన చాలా చక్కగా మరి ఒక పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయన మంచి స్టేట్స్మెన్. కేవలం ఒక రాజకీయమే కాదు, ఒక మంచి పొలైట్నెస్ గా మరి రాజకీయాన్ని మరి అదేవిధంగా స్టేట్ యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని రావాలి అనేటువంటి కాంక్షతోటి ఆయన చేస్తా ఉన్నాడు. మరి మనందరం కూడా ఈ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆశయాల సాధనకి ఆయన కృషిలో మనం అందరం కూడా బాధితులు అయ్యి మనం ఈ ఆశయాలను ఎదురుకెళ్ళేలాగా చేస్తే మరి ఎన్టీ రామారావు గారి ఆత్మశాంతి చేకూరుద్దని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆత్మాభిమానం కలిగిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రిగా అధికారం ఈయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి చేపట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని స్వయంగా నేను 1994లో నేను స్వయంగా చూశాను. ఆయన ధీరోదత్తత, ఆయన యొక్క యుగ పురుషుడు. ఆయన టీవీ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఎవరికి రాదు. మరి జగన్ గారు 20 సంవత్సరాల అభివృద్ధిని వెనక పంపించాడు. అంతేకాకుండా ఎస్సీ, బీసీ, ఎస్టీలకి 27 సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసిన వ్యక్తి జగన్ గారు. మళ్ళీ అభివృద్ధి సంక్షేమం అనేది ఒక్క చంద్రబాబు ద్వారానే ఈ రాష్ట్రంలో కలుగుతుంది. అభివృద్ధి సంక్షేమానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇటువంటి అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. మరి ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని వెంటనే డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా జరగాలంటే విజన్ 2047 జరగాలనేసి కోరుకుంటూ మరి ఆయన ఆశీస్సిగా అందరూ కృషి చేయాలనేసి కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన నందమూరి తారక రామారావు గారు. ఆయన 102వ జయంతి ఇంత ఘనంగా జరుపుకుంటాం కొవ్వూరు నియోజకవర్గంలో, అది చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా రామారావు గారికి, రామారావు గారు పార్టీ పెట్టేసరికి నాకు 9 సంవత్సరాలండి. నేను రామారావు గారిని ఆ 9 సంవత్సరాలకు కూడా అవమానిస్తూ నాకు ఓట్లు లేకపోయినా సరే ఆ రోజు నుంచి కూడా నేను రోడ్డెక్కి ఆనాడు ఎన్టీ రామారావు గారు పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఆ రోజుల్లో ఉప్మా పెట్టేవారండి.
ఆ ఉప్మా నిండా పురుగు ఉంది. అటువంటి తీసి స్కూల్ పిల్లలకి పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు అండి. అలాగే ఈ రోజు 4,000 ఇచ్చిన పెన్షన్ ఆ రోజు పెట్టిన మన అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తుంచుకోండి. ఈ రోజు కడతలో పక్క ఇల్లు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన బెచ్చండి. ఈ రోజు ఢిల్లీని పరిపాలిస్తున్నారని చెప్పిన ప్రతి ఒక్కరు 40 సంవత్సరాల క్రితం ఢిల్లీ పేదలు పగలగొట్టింది ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు. ఇలా బీసీలు అంటూ వెలుగులో ఉన్నారంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారి వల్ల. ఈ రోజు సీనియర్ మినిస్టర్ అని చెప్పుకునే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు యువతకు ఇచ్చిన ఫస్ట్ ప్రాధాన్యత అని చెప్పి గుర్తుంచుకోవాలి. మరి అటువంటి మహనీయుడికి ఈ రోజుకి కూడా భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మరి రామారావు గారికి భారతరత్న ఉత్తరాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంట్ సాధించే స్థాయి చేతిగా మన చంద్రబాబు నాయుడు గారు పోరాడి మన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి గట్టిగా కోరుతూ రామారావు గారు భారతరత్న, రామారావు గారు భారతరత్న, రామారావు గారు భారతరత్న ఇది చంద్రబాబు నాయుడు గారు చేసి ఆయన మామగారు రామారావు గారు కోర్టు మీద తీసుకోవాలని చెప్పి మేము అందరం అభిమానంగా కోరుకుంటున్నామండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం ఈ రోజున 102వ అన్న ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు వేడుకలకి కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంత అత్యంత ఘనంగా జరుపుకోవటం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాదు మనందరికీ కూడా అన్న అనగానే మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. 1982వ సంవత్సరంలో తెలుగు జాతి వారి కోసం, తెలుగు జాతి వారికే అంతకుముందు మనల్ని అందరినీ కూడా వేరే తెలుగు వాళ్ళు లేకపోతే ఢిల్లీ మద్రాసీలు అనే రోజుల్లో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. సంక్షేమ పథకాలకి పితామహుడిగా పేరించిన అన్న ఎన్టీ రామారావు గారు కూడు నీడ గుడ్డు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు కలగాలి, సంక్షేమం అందాలి అని తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న ఎన్టీ రామారావు గారు అతి తక్కువ కాలంలో నేషనల్ ఫ్రంట్ కూడా స్థాపించి ఢిల్లీలో ప్రధానమంత్రిని కూడా డిసైడ్ చేసే స్థాయికి మన తెలుగు వారి యొక్క పౌరుషాన్ని ఖ్యాతిని నిలిపిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ మహోన్నత శాఖోపశాఖలుగా విస్తరించి దేశ విదేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు అన్న ఎన్టీ రామారావు గారి యొక్క అభిమానులు ఉన్నారంటే మనందరికీ ఎంతో గర్వకారణం. ఒక తెలుగువారిగా మనందరికీ ఎంత గుర్తింపునిచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఈ రోజున జయంతోత్సవంలో పాల్గొనడం, ఈ రోజున పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నందమూరి తారక రామారావు యొక్క జయంతి కార్యక్రమం అంతా కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఆయన యొక్క జన్మదినోత్సవం దేశానికి అన్ని రాష్ట్రాలకి అందరికీ కూడా ఒక పండగని తెలియజేస్తున్నాను. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు కూడా ఆయన ఈ దేశంలో ఎప్పుడు కూడా స్థిరస్థాయిలుగా ఆయన ఈ ప్రపంచం ఉన్నంతసేపు కూడా ఆయన పేరు అలాగే ఎప్పుడు కూడా పేరు కంటిన్యూ అలాగే ఉంటుందని తెలియజేస్తున్నాను. ఆయన సినీ నటుడిగా సుమారు 301 చిత్రాలు నటించారు. తెలుగు, తమిళ, హిందీలో కూడా అనేక చిత్రాలు నటించి మనది ఏ భాషలో ఏ నటుడు నటించిన పాత్రలో ఆయన చేశారు. ఒక రాముడు కానీ, కృష్ణుడు కానీ, రావణాసురుడు కానీ, దుర్యోధుడు కానీ ఏ పాత్ర వేసినా సేమ్ ఆయన ఇలాగ ఉంటాడని చెప్పి మెప్పించి ఆంధ్ర ప్రేక్షకులు ఎన్నో దేశ ప్రేక్షకులు అంతా కూడా మెప్పించి ఆయన ఎంతో కూడా ముందుకెళ్లారు. అలాగే రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లోనే రాష్ట్రంలో అంతా కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చాలా దారుణంగా ఉండేది. అదంతా కూడా ఎదుర్కొని ఇందిరాగాంధీని ఎదుర్కొని ఒక పార్టీ స్థాపించి 9 నెలల్లో కూడా ఒక విజయాన్ని సాధించి ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఆయన. అలాగే మన రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక బీసీలకి, ఎస్సీలకి, కాపులకి అని ఎవరికైనా సరే రాజకీయంగా ముందుకు తీసుకెళ్లి రిజర్వేషన్ కల్పించి, స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించి ఎంతో మందికి రాజకీయ చైతన్యం తీసుకుంటే ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం వచ్చిందని కేవలం ఆయన ఎన్టీ రామారావు గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఆయన ఆశలు అంతా కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తున్నారు. ఇది కూడా చాలా బాగా చేస్తూ ఆ పార్టీని ఎప్పుడు కూడా మన పార్టీని కాపాడుకుంటూ ఎన్టీ రామారావు ఆశయాలంతా కూడా మనం కూడా నెరవేర్దని చెప్పి తెలియజేస్తున్నారు.